క్రీస్తునందు ప్రియమైన వారలారా, క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ముఖ్యముగా లెంటు ధ్యాన స్రవంతి ఏర్పాటు చేసినటువంటి మరి రాయలసీమ డయాసిస్ అధ్యక్షుడు మరి ద రెవరెండ్ డాక్టర్ ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి, తల్లి గారికి, అలాగే రాయలసీమ ఆఫీసర్స్ అందరికీ కూడా నా నమస్పూర్వకముగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్య ధాన్యంలోకి మనమందరం కూడా వెళ్దాం. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, లోకరక్షకుడైన నా దేవా, అయ్యా ఈ యొక్క లెంటు ధ్యానములో నా తండ్రి, మరి ప్రభువా ప్రజలందరూ చూచుచుండగా నీ కృప, నీ ప్రేమ, నీ కనికరములనైనా మరి బిడ్డలకి ఇప్పించుమని మా ప్రభు, మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రేమను బట్టి నేను వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినమున మనము బైబిల్లో తెలుసుకునవలసినటువంటి అంశం ఏమిటంటే నిరీక్షణ. నిరీక్షణ అనే అంశంలో మనము చూసినట్లయితే గాన ఎదురు చూచుట. ఈ లోకములో చాలామంది ఎదురు చూచడంలో ఈ లోక జీవితాలు, ఈ లోకములో ఎలాగున్నారో, ఈ లోకములో ప్రతి ఒక్కరి ప్రయాస ఎదురు చూచడం మనము చూడగలుగుతున్నాం. అందుకని నిరీక్షణ అనే విషయాన్ని మనము ధ్యానించుకుంటే, మరి బైబిల్ వాక్యానుసారంగా మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే గాన కీర్తన గ్రంథము 78వ సంకీర్తన 5వ వచనాన్ని మన జ్ఞాపకం చేస్తే, మీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకుడి. దేవుడు చేస్తున్న ఈ ఆశ్చర్య కార్యాలు అనగా మనము చూస్తే, రక్షణ గలవారే దేవుని యందు ఎలా నిరీక్షణ కలిగి మనము జీవిస్తూ ఉన్నామో, ఈ లోకములో మనం ఎలా జీవించడానికి మనము ప్రయాసపడుతూ ఉన్నామో, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు మనము ఎలా ఎదురు చూస్తూ ఉన్నామో, ఈ నిరీక్షణ అనేది కూడా మనం ఎదురు చూడడం. లోకములో మనము చూస్తే గాన నిరీక్షణ గలవారు చాలామంది ఉన్నారు. దేవుని యందు భయభక్తులతో దేవుడు చేస్తున్న ఈ ఆశ్చర్య కార్యాలు చూసుచు వారు నిరీక్షణ కలిగి వారు ఎలా జీవిస్తూ ఉన్నారో, అందుకని మనం చూసే మొట్టమొదటిగా మన ఆలోచన చేస్తే గాన నిరీక్షణ గలవారి దేవుని క్రియలను మరువకుడి. దేవుడు చేస్తున్న ఈ ఆశ్చర్య కార్యాలను మనం మరవకుండా, దేవుడు చేస్తున్న ప్రతి ఒక్క ఆశ్చర్య కార్యాలు, ఆయన నిరీక్షణ మనం ఎలా ఎదురు చూస్తూ ఉన్నామో మరి దేవుడు మనకు ఏర్పాటు చేసినట్లుగా మనము చూడగలుగుతాం. అదే మొదటిది ఏమిటంటే నిరీక్షణ గలవారి దేవుని క్రియలను మరవకురి. రెండవది మనం ఆలోచన చేస్తే గాన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటే, కాబట్టి మీరు మారుమనస్సు అను నడుమును కట్టుకొని నిభ్రమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు పిలువబడిన కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ గలవారై. ఈ సంపూర్ణ నిరీక్షణ అనేది మనం ఆలోచన చేస్తే గాన జీవితంలో దేవుడు ఒక గమ్యము చేరేంత వరకు మనం నిరీక్షించవలెను, ఎదురు చూడవలెను. ఈ సంపూర్ణ నిరీక్షణ అనేది దేవుడు మనకు ఎలా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనం జీవించాలంటే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఈ లోకంలో మనం జీవించాలి. ఈ లెంటు కాలంలో మనమందరం కూడా ఈ సంపూర్ణ నిరీక్షణ అనేది మనం ఎలా జీవించగలుగుతా ఉన్నాం, దేవుడు మనల్ని ఎలా ఏర్పాటు చేయగలుగుతా ఉన్నాడు. అందుకనే కాబట్టి మీరు మారు మనస్సును నడుమును కట్టుకొని, ఈ మార్పు అనేది ఈ లెంటు కాలంలో ఈ 40 దినాలు దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. ఈ లెంటు కాలంలో మనం ఏం చేయాలంటే మన మనసు చేంజ్ కావాలి. మారు మనసు అనేది ప్రత్యేకంగా దేవుడు ఈ 40 రోజులలో మనం ఏమి ఏర్పాటు చేసుకోవాలి, ఏమి నిరీక్షణ కలిగి దేవుని వైపు ఎదురు చూస్తూ ఈ లోకంలో మనం ఎలా జీవించాలనేది దేవుడు మనకు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఈ మారు మనస్సు అనేది, యేసుక్రీస్తు ప్రత్యక్షత అనేది, సంపూర్ణ నిరీక్షణ అనేది దేవుడు మనకు ఎలా ఏర్పాటు చేస్తూ ఉన్నా అంటే, ఒక గ్రామంలో ఒక వ్యక్తి, ఒక మెంటల్గా ఉన్న ఒక వ్యక్తి గబగబా ఒక చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు ఒట్టిగా ఉన్నది, పక్కన ఒడ్డు ఉన్నది. ఆ వ్యక్తి తెలియక ఆ చెట్టు ఎక్కినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా వాని దింపాలని ఎదురు చూస్తూ ఉంటారు.
వేరేవాడు ఆ చెట్టు ఎక్కినను ఆ చెట్టు ఇరిగి పరిస్థితి ఉన్నది. అప్పుడు ఏం చేయాలా? అతని కిందికి దింపాలి. అక్కడ ఉన్న వారందరూ కూడా నిరీక్షిస్తూ ఉన్నారు. అతని ఎలాగోలా ఆ చెట్టును దింపాలని ఎదురు చూస్తున్నప్పుడు అదే గ్రామం చెందిన ఒక పాస్టరు అక్కడికి వెళ్ళారు. ఎందుకు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఏమి జరిగింది అని అడిగినప్పుడు పాస్టర్ గారు, ఒక వ్యక్తి చెట్టు ఎక్కాడు, ఆ వ్యక్తి మైండ్ సరిగా బాగలేదు, అతన్ని కిందికి దింపాలని మేమందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నామని అతన్ని అడిగారు. అప్పుడు ఆ పాస్టరు అతని దగ్గరికి వెళ్ళి పైకి చూసి గాలిలో ఒక సిలువ గుర్తు వేశాడు. ఆ సిలువ గుర్తు వేసిన వెంటనే ఆ వ్యక్తి ఆ చెట్టును గబగబా దిగి కిందికి వచ్చారు. అక్కడున్న వాళ్ళందరికీ ఏం అర్థం కాలేదు. మేము ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎదురు చూస్తూ ఉన్నాం, కానీ ఆ వ్యక్తి దిగలేదు. కానీ మీరు ఆ వ్యక్తి దిగిన వెంటనే ఏం చేశారని ఆ పాస్టర్ని అడిగారు. అప్పుడు ఆ పాస్టర్ అన్నాడు, నేను అతని దగ్గరికి వెళ్ళి, నీవుగా నా చెట్టు దిగకపోతే ఆ చెట్టు నరికేస్తా. ఒక సిలువ, ఒక క్రాస్ అనేది పశ్చాత్తాపానికి గుర్తు. ఆ సిలువ ఆకారము గాలిలో ఆ పాస్టర్ వేసిన వెంటనే ఆ వ్యక్తి ఆ చెట్టును గబగబా దిగినాడు. ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నానంటే, ఈ నిరీక్షణ అనేది, పశ్చాత్తాపం అనేది మనం ఎలా ఎదురు చూస్తూ ఉన్నాం, దేవుడు ఎదురు మనం ఎలా చూస్తూ ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకోవలసి. అందుకనే రెండవది సంపూర్ణ నిరీక్షణ. ఈ సంపూర్ణ నిరీక్షణ మన జీవితాలలో చాలా ప్రాముఖ్యమైనది. అలాంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మూడవది మన జ్ఞాపకం చేసుకుంటే కానీ ఇక్కడ నిరీక్షణకర్తయగు దేవుడు. మీరు చూస్తే ఆలోచన చేసినట్లయితే గాన రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనాన్ని మన జ్ఞాపకం చేసుకుంటే, కాగా మీరు పరిశుద్ధాత్మను పొంది విస్తారముగా నిరీక్షణ గలవారై నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మనం ఉండాలి ఈ లోకములో. ఈ మూడవ విషయాన్ని మన జ్ఞాపకం చేసుకుంటే, మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వారై, దేవుడు ఇస్తున్న ఈ పరిశుద్ధాత్మ శక్తి అనగా ఈ లెంటు దినాలలో ఈ శ్రమలను ఎదుర్కోవాలంటే ప్రార్థన జీవితము కలిగి మనము ఉండాలి. అందుకని దేవుడు మనకు తెలియజేస్తున్నది, నిరీక్షణకర్తయగు దేవుడు. నిరీక్షణ కలిగి ఈ లోకంలో మనం ఎలా జీవిస్తూ ఉన్నామో, నిరీక్షణ కలిగి ఈ లోకంలో మనం ఎలా బతుకుతూ ఉన్నామో దేవుడు మనకు ఆలోచన చేసినట్లుగా మనము చూడగలుగుతాం. నాలుగోది మనము జ్ఞాపకము చేసుకుంటే గాన రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనానికి జ్ఞాపకం చేస్తే, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షను కలగజేయినదే శ్రమలయందు అత్యాసపడుచున్నాము. ఇక్కడ ఓర్పు మనకు చాలా అవసరం. ఈ లోకములో మనం జీవిస్తూ ఉన్నామంటే ఓర్పు కలిగి మనం జీవించాలి. అంటే ఓర్పు ఈ లోకములో మనం ఎలా జీవిస్తూ ఉన్నామో ఎలా బతకగలుగుతాం. అందుకనే ఓర్పు పరీక్ష నిరీక్షను. ఈ నిరీక్షణ అనేది మనం ఎవరి ఎదురు చూస్తున్నాం, దేవుడు మనము ఏర్పాటు చేయడం అంటే ఈ యొక్క నిరీక్షణ అనేది మనం ఎదురు చూస్తున్నాము. కాబట్టి అందుకనే నిరీక్షణకర్తయగు దేవుడు అనే ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చును. దేవుని యందు విశ్వాసము కలిగి ఆయన యందు ఏ విధముగా మన నిరీక్షణ కలిగి ఈ లోకంలో మనం జీవించాలనో, ఈ లోకంలో మనం ఎలా బతకగలుగుతున్నామో మనము అందుకనే నిరీక్ష కలగచేయునని దేవుడు మనకు ఏర్పాటు చేయనని మనం చూడగలుగుతున్నాం. 5వది మనము జ్ఞాపకం చేసుకుంటే, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నిరీక్షణ గలవారే ప్రార్థన యందు పట్టుదల. ఈ 40 రోజులు కూడా ప్రార్థనలో పట్టుదల కలిగి ఈ లోకంలో మనము జీవించవలను. అందుకని నిరీక్షణ గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఈ లోకములు ఉండాల. ప్రార్థన ఆ విషయంలో మన జ్ఞాపకము చేసుకుంటే, ప్రార్థన యేసుక్రీస్తు వారు ఈ శ్రమలలో ఉన్నప్పుడు ప్రార్థనతోనే ఆయన జయించాడు. ప్రార్థన జీవితంతోనే ఈ లోకములో ఆయన కొనసాగించాడు. కాబట్టి ఈ 40 రోజులు ఉపవాస దీక్షలో పాల్గొనొచ్చున్న మనమందరం కూడా ప్రార్థన పట్టుదలతో అనగా నిరీక్షణ గలవారి ప్రార్థన పట్టుదలతో ఈ లోకంలో మనం జీవించుకోవలేను. కాబట్టి ప్రార్థన జీవితం అనేది దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. ప్రార్థనతోనే శ్రమలను ఎదుర్కోవాలను ఈ 40 రోజులు కూడా. మనము అదే విధముగా 6వది మనము జ్ఞాపకము చేసుకుంటే కానీ ఇక్కడ దేవుడు మనం తెలియజేసినటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేస్తే, శరీరము ఒకటే, ఆత్మయు ఒకటే,
ఆ ప్రకారమే మీ పిలుపును పిలువైన విషయములో నిరీక్షణ ఎందుటకును పిలువబడితిరి అని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనము చూస్తే గానీ ఇక్కడ శరీరం ఒకటే, ఆత్మ ఒకటే. దేవుడు మనకు కూడా తెలియజేసేదంటే ఈ లోకములో శరీరం ఒకటే ఇచ్చాడు, ఆత్మ కూడా దేవుడు ఒకటే ఇచ్చాడు. నిరీక్షణ అనేది మనం ఏ ప్రకారం ఈ లోకంలో మనం జీవించగలుగుతున్నామో ఆ నిరీక్షణ కలిగి ఆ పట్టుదలతోనే ఈ లోకంలో మనము జీవించవలెను. నిరీక్షణ కలిగి ఈ లోకంలో మనం ఎలాగున్నాం, ఎలా బతకగలుగుతా ఉన్నాం, నిరీక్షణ కలిగి ఈ లోకంలో మనం ఎలా జీవించాలని ఎలా ఎదురు చూస్తూ ఉన్నామో ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా నిరీక్షణ గలవారై ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ 40 రోజులు కూడా, ఈ 40 దినాలు కూడా నిరీక్షణ కలిగి ఈ లోకంలో మనము జీవించాలి. ప్రేమతో, అనురాగముతో, ఒకరినొకరు ప్రేమించుచు దేవుని నమ్మకముతో, విశ్వాసముతో ఈ లోకంలో మనం ఉంటే దేవుని యందు విశ్వాసముతో ఈ లోకంలో మనము జీవించవలను. కాబట్టి నిరీక్షణ అనేది మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఎదురు చూడాలి. దేవుడు పట్టుదలతో, విశ్వాసముతోనే ఈ లోకాన్ని ఆయన జయించాడు. నిరీక్షణ కలిగి దేవుడు ఎదురు చూశాడు. ప్రతి ఒక్కరిని మార్పు చెందాలని, ప్రతి ఒక్కరిని మార్పు కలిగి లోకంలో జీవించాలని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి నిరీక్షణ గలవారై ఈ లోకంలో మనము జీవించవలను. పట్టుదలతో, విశ్వాసముతో ఎప్పుడైతే దేవుడు దగ్గర మనం ఉండి ప్రార్థన జీవితము కలిగి ఉన్నామో ప్రార్థన జీవితముతోనే కృపా వరములు దేవుడు మనకు అందించబోతా ఉన్నాడు. కాబట్టి ఈ లోకములో మనం అందరము కూడా దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుని యందు పట్టుదలతో, విశ్వాసముతో, దేవునికి లోబడి ప్రేమ అనురాగముతో మనం ఉంటే, అందుకనే ఆయన అంటా ఉన్నాడు, శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. శరీరము, ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ రెండు కూడా మనలో ఉన్నంత వరకు నిరీక్షణ కలిగి ఈ లోకములో జీవించాలి. శ్రమలు వచ్చినను, ఇబ్బందులు వచ్చినను, కష్టాలు వచ్చినను, బాధలు వచ్చినను ఈ నిరీక్షణ కలిగి ఎప్పుడైతే మనము జీవిస్తామో పట్టుదలతో ప్రార్థన జీవితము కలిగి మనం ఉంచుకోవాలను. అందుకనే దేవుడు మనకిస్తున్న ఈ యొక్క శరీరము లోపల ఉన్న ఆత్మ నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంది. దేవుని సన్నిధానములో ఎప్పుడు ఉండాలని దేవుని యందు భయముతో, భక్తితో, ఏర్పాటుతో ఆయన నమ్మక జీవితాలు వెలుగు చేస్తూ ఉన్నాడు. కాబట్టి నిరీక్షణ అంశంలో మన జ్ఞాపం చేసే మొట్టమొదటిగా నిరీక్షణ గలవారి దేవుని క్రియలను మరొకరి, రెండవది సంపూర్ణ నిరీక్షణ, మూడవది నిరీక్షణకర్తయగు దేవుడు, నాలుగవది పరీక్ష నిరీక్షణ కలిగే చేయును, ఐదవది మన జ్ఞాపకం చేసుకుంటే నిరీక్షణ గలవారి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి, ఆరవది మన జ్ఞాపకం చేసుకుంటే నిరీక్షణ ఎందుట మీరు పిలువబడితిరి. ఈ 6 విషయాలు నిరీక్షణ కలిగి మనము ఎదురు చూసుకోవాలి. కాబట్టి మరి మనమందరము కూడా ఈ 40 రోజులు నమ్మకంతో, విశ్వాసంతో, నిరీక్షణ కలిగి మనం జీవిద్దాం. అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థించేద్దాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడవైన నా దేవా, ప్రభువా, ఇంతవరకు నా తండ్రి మరి నిరీక్షణ అనే అంశాన్ని నా తండ్రి ప్రభువా మీరు మాకు బోధించారు నాయన. మేమందరము కూడా ఈ లోకములో నిరీక్షణ కలిగి ఈ లోకములో మేము జీవించుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని నీ నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇటు అవకాశం ఇచ్చి నా తండ్రి ప్రభువా మరి తండ్రి గారిని, తల్లి గారిని దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప, నీ ప్రేమనైనా మీరు మాపై ఉంచుమని, ఇదిగో ప్రభువా ఈ సమయాన్ని నైనా మాకు ఇచ్చినవంటి నీకు వేలాది వందనములు. అలాంటి కృప, అలాంటి ఆదరణ మాకు దయచేయమని మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రేమను బట్టి నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.